వీడెవడ నన్ను చూసి కనుకొడుతున్నాడు ముండా కొడుకు. అమ్మా నిన్ను చూసి కనుకొట్టినవాడు ఎవరే? ఏమోనమ్మా, నేను ఇలా వస్తూ ఉంటే చెత్తామడి చిన్న చక్రం బర్రట్టున్నాడే ముండా కొడుకు. కాళ్ళు కొడతా ముండా కొడక. వాడి వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, నన్ను చూసి కనుకొడతాడు ఏమిటి ముండా కొడుకు? అమ్మా వాళ్ళని ఏమి అనకే, వాళ్ళు అసలు రౌడీలు, నిన్నేమైనా చేస్తారే? రౌడీలా? ఎంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచం కోళ్ళ కట్టాలు తెలిసిందా నా సంగతి? ఉండబడేస్తే ఉండమన్న చోట ఉండరే ముండా కొడుకులు. ఉండ నరకనక వేసామంటే మనం చెప్పిన చోట తక్కువ తీసుకుని ఉంటారు. అమ్మా అది సరేగాని కానీ నువ్వేం చేస్తున్నావే? నేనా ఆ శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటూ ఆటలు పాడుకుంటూ పాటలు పాడుకుంటున్నానే. ఆ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించుకుంటూ ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటున్నావా? ఆటలు ఆడుతున్నావా? పాటలు పాడుతున్నావా? అస్తమానం కృష్ణారామ 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 అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మాకు కడుపులోకి ఇంత ముద్ద. ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఇస్తే నాటుకున్నది అమ్మా. ఏ మాట అమ్మా? ఆ పుచ్చు పురుగు ముండా కొడుకు, ఆ అక్కు పక్షి కానీ, ఆ దొంగబాజు ముండా కొడుకు,
ఇంకెవరే ఆ భవానీ చక్రాన్ని ఇద్దరితో ఈడ్చిపారని నీకు ఎన్నిసార్లు చెప్పానే? అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని ఇద్దరుని ఆవరించలేక చూచుచున్నానే. ఎంత పెట్టాడో చెప్పమ్మా. ఎంత పెట్టాడో నీకు మాత్రం తెలీదా? ఏం చెప్తాను వినవే. పగలు పలపులు వర్షాతే తొలినాడే. పగలు పలపులు వర్షాతే తొలినాడే. తిరుగని పెట్టి ఎత్తించిన వచ్చిన నెలలోనే అమ్మా వచ్చిన నెలలోనే మచ్చిక మీద లాలెనచే మాన్యమ్ముల మించినాను. పన్నసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాడు. తినుబండములకని అమ్మా తినవెచ్చములకని తినుబండములకని ఎండామునగలు మార్పించినాడు. అన్ని పగలను చూపే ఎన్ని రేతులు మాపే ఎత్తు ఇంతలోనే ఏగుమందు. ఆ తడుసులన్నా ఆ తడుసులన్నా ఆతని కడగోనా అమ్మా ఆతని కడగోనా ద్రవ్యమెత్తు మనకు దక్కునమ్మా. పెట్టాడు 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 అంటావు. ఏమిటో వాడి పెండాకుడు మనకు పెట్టింది. కొంపలు మనప్పుడు కొంత పెట్టాడు, భూములు అమ్మనప్పుడు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడని ఎంతసేపు వాడు పెట్టిందే చెప్తావు గాని ఒక ముండా కొడుకి ఇంత మంది పెట్టేవారు నాకు ఎన్నడైనా అమ్మో చెప్పావు? బాబు మందు పెట్టడం తప్పు కాదే. అప్ప పిచ్చి పిల్ల, తప్పు చూపంటే చెప్పు చేతికి వస్తుందే, తప్పేమిటే తప్పు. అమ్మా సాయంత్రం అంటే ఎలా చేసేదన్నా తెలుసా? ఎలా చేసేదానివి? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే? అబ్బాయి ఏమి కాదులే కానీ చెప్పవే. అమ్మా ఎందుకు లేవి ఇప్పుడు అవన్నీ? నాకు చెప్తే ఏం కాదులే కానీ చెప్పు. అమ్మా నేను సాయంత్రం చేస్తున్న రోజుల్లో చేస్తున్న రోజుల్లో ఈ పడమటపాలెం ఓఎన్జీసీ కాలనీలో ఒక్క మగాడైనా పెళ్ళంతో కాపురం చేసేవాడు అమ్మా. అసలు ఒకరికి ఒకరు ఈ ఊరు పెద్దలంతా ఎప్పుడు మన ఇంటికి వస్తూ పోతూ పెద్దవారు ఉండేవారు. వచ్చేవారా? అవునే. ఎవరెవరు వచ్చేవారే? ఎవరెవరేమిటమ్మా, మహానుభావుడు మీ నాన్నగారు ఆ పెద్దిరెడ్డి బాబీ నాయుడు గారు అయితే ఇప్పుడు మన ఇంట్లోనే ఉండేవారు. వారు మా నాన్నగారేనా? మీ నాన్నగారేనే. మహానుభావుడు బాబీ గారి పోలికే నీకు వచ్చింది. ఆహా, ఆయన పోలికే వచ్చింది, పెద్దిరెడ్డి బాబీ గారి పోలికే నీకు. అమ్మా ఆయన లేని ఏళ్ల రాము గారు అయితే మన ఇల్లే వదిలేవాడు కాదు మహానుభావుడు. నేనేమవుతాడే? రాము గారికి నేనంటే ఎంత ప్రేమే. ఒక్క రోజైనా నన్ను చూడకుండా ఉండేవాడా మహానుభావుడు? అది నువ్వు కాక ఏమైంది? పులంటే అడవుల్లో తిరిగి పులేనుకున్నావా? అనుకున్నానే. ఎట్లా బ్రతుకుతావే? పిచ్చి పిల్ల,
పులంటే ఆ పులి కాదమ్మా. మరి ఏ పులి? ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు, పులిలాగా ఉండేవాడు మహానుభావుడు. ఎవరే? ఎవరా? అంబటి దొరాజీ గారని. అంత మనిషి, ఎంత పెద్ద ఛాతి, గుర్రమిసాలు, కిరు చెప్పులు వేసుకొని మన వీధిన కన్ను కిర్రు కన్ను కిర్రు అని నడిచి వస్తుంటే పెద్ద పులి వచ్చినట్టుండేది. అంతేకాకుండా ఆయనకి ఇంకో ప్రత్యేకత కూడా ఉండేది. ప్రత్యేకత? అమ్మో, అది మాత్రం నన్ను అడగబాకవే. చెప్పమ్మా. తల్లి బిడ్డలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇవి. ఇప్పుడు దాకా ఇన్ని విషయాలు చెప్పావు కదా, ఈ ఒక్క విషయం చెప్తే ఏమి కాదులే కానీ చెప్పవే. ఏమీ లేదమ్మా. సంతకాడ వాటేసుకుంటే తెల్లవారులు విడిచిపెట్టేవాడు కాదు అంబటి దొరాజీ గారు. అంత బలంగా పట్టుకునేవాడు మహానుభావుడు. అందుకే ఆయన పులితో పోల్చానమ్మా. ఏమైంది అమ్మా? పరమ నైష్ఠులు అంటున్నావు కదా, వారి నోట మన ఎందుకు తినిపించడం పాపం కాదే? పాపమా పిచ్చి పిల్ల, పాపం చెప్పమంటే మన దీపమా చక్కపోతుంది. పాపం ఏమిటి పాపము? అమ్మ, మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చి పోసినా వాళ్ళకు రుచించదే. మనం ఇంత బందర్ మిఠాయిలు కొరికి వాడి నోటికి అందిస్తే ఒక్క బొక్క 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 తినేడు. అటువంటి వారికి అలా చేస్తే పాపం ఏమీ లేదమ్మా. అమ్మా 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 అమ్మా, నీ కాలంలో నువ్వు అలాగే చేసావా? అమ్మా, అంత సంపాదించాను ఇంత సంపాదించాను అని అంటున్నావు కదా, మరి ఆ సంపాదించిందంత ఏం చేసేసావే? అది కూడా అడిగేసావా అమ్మా? అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిని కొట్టు ముండా కొడుకు వచ్చేవాడే. అమ్మా, ఎవరే? వంకాయల వెంకటరామయ్య గారని. తెల్లవాట్లు లాడుతూ ఉండేవాడు గాని ఒక పావలా చేతిలో పెట్టేవాడు కాదే. అమ్మా, అందుకని ఆయన దగ్గర నుంచి డబ్బు లాక్కున్నట్టుకై త్రాగుని నేర్పించానే. కాస్త త్రాగుని నేర్పించా. ఆయన తాగాడా? నువ్వు కూడా తాగావా? ఆయనకి ఎలా అలవాటు చేశానో తెలుసా? ఎలాగా? ముందు ఆయనకు ఒక చెంచా వేసేదాన్ని, నేను 2 చెంచాలు వేసుకునేదాన్ని. అలవాటు చెయ్యాలి కదే. తర్వాత ఆయనకు ఒక గిత్త, తర్వాత నాకు 2 గిత్తలు, తర్వాత ఆయనకు ఒక సీసా, నాకు 2 సీసాలు, తర్వాత ఆయనకు ఒక పెద్ద పేప, నాకు 2 పేపాలు. అమ్మాయికి అక్కడి నుంచి చూసుకో అంటూ వేసుకునేవాళ్ళం. తెల్లవారులు వేసుకునేవాళ్ళం. ఏమిటా వేసుకునేది? అదేనే సారాయి గుడ్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాళ్ళం. అందుకని సంపాదించిందంతా సారాయి కొట్లోనే కట్టా. సరే గాని వయసులో ఎంత గడించినాను వాటంటూ వచ్చేసరికి కోడు గుడ్డలు రాదని మనకు శాపమన్నదట కదా. పుష్ప, మల్లిక, మందార కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారే మాయిదారి మొండలు. అమ్మా, అవి మనమంటే గెట్టన వారు చెప్పే మాటలే. పూర్వపు వీటిలైతే వయసు మండలి వారకాంతలను వాడిన పొలవలే మూచూచుడు వారు కాదమ్మా. అవునే. అయ్యో, ఇప్పటి వారా? వీళ్ళకి వారకాంతే కానక్కర్లా, వృద్ధకాంత కనపడిన ఎగాదిగా చూడటం, బట్టలు చేసుకోవటం. అమ్మా, హార్మోని సౌండ్ కొంచెం తగ్గించండి. ఎక్కువైంది. డోలకు హార్మోని 2. అమ్మా, అర్థమైందా? మరి ఇప్పటి వారు వీళ్ళకి వారకాంత కానక్కర్లా, ఎవరు కావాలి? వృద్ధకాంత కనపడిన ఎగాదిగా చూస్తున్నారు, బట్టలు చేసుకుంటున్నారు. అమ్మా, అదే కాక ఈ మధ్య ఒక కొత్త రకం బృందం వచ్చింది. అదేనమ్మా, కాలేజీలో చదువుకునే వాళ్ళు మీరేదో అంటారు. కాలేజీ స్టూడెంట్స్. అమ్మా, ఆ మొండా కొడుకులు సందకాడు జేబులో చేయి పెట్టుకొని వస్తారు. తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన సబ్బు ముక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారే. ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఏమిటి? అమ్మా, అది సరే కానీ మీ ముండా కొడుకు ఎడి పుట్ట కనిపించలేదు. ఆ ఇడిసేసిన ముండా కొడుకే. ఎవరు ఎవరంటామేమిటి ఎరగనట్టు నీ భవానీ శంకరం గాడు. ఆడి పేరు చెప్పేసరికి ఏం ఊపేవే. అమ్మా, అప్పడిగాడా? ఇంకా వాడికి అప్పిచ్చేది ఎవరున్నారే? వాడు ఆరిపోయి 6 మాసాలు అయింది. నా లంగాలు చించి లాల్చీలు గుట్టించుకుంటున్నాడు మొండా కొడుకు. వాడి దగ్గరే ఉంది కొబ్బరి పీసు కొట్టాము. ఎందుకని అంటావు? వాడు ఇస్తానన్నంట, మీరు తీసుకొని నాకు ఇస్తాడు. నేను నీకు ఇస్తానుగా. వారు తీసుకొచ్చి నీకు ఇస్తారా? నువ్వు నాకు ఇస్తావా? నేను తీసుకెళ్ళి నా భోషణంలో పెడతాను.
అలా చేద్దామా? అలాగే చేద్దామా? చెప్పడం పళ్ళది రాలిపోతాయి. వాడి మాయ మాటలు నమ్మబోకువే అంటే నా మాట వినవే అమ్మ. అసలు అయినా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? భవానీ శంకరం పని అయిపోయిందని తెలుసుకొని మహానుభావుడు మీ నాన్నగారు లేరు, పెద్దిరెడ్డి బాబీ నాయుడు గారు మహానుభావులు ఏం చేశారో తెలుసా? మన భవానీ శంకరాన్ని వెంట పెట్టుకొని సొసైటీ బ్యాంక్ కి తీసుకువెళ్ళి మంచి లోన్ ఇప్పించారే. లోను సైకిళ్ళ లోన్ ఇప్పించారమ్మా. బ్రతుకుతాడు కదా అని సైకిళ్ళలో ఇప్పించారు. షాప్ పెట్టే ఉంటాడుగా. సైకిల్ తీసుకెళ్ళి ఆ సెంటర్ లో ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన గంటకు అప్పులోళ్ళు వచ్చి తలా ఒక్క సైకిల్ ఎత్తుకుపోయారు. భవానీ గారిక నీకు నాకు పనికొచ్చేది బారు వస్తువు ఒకటి మిగిలింది ఆయనకి. గాలి కొడతారు చూడు, పంపే పిచ్చి పిల్ల. అసలు పనంతా పంపుతోనే కదే. పంపు ఏం చేసుకోవటం ఏమిటి? డబ్బులు అడిగినప్పుడల్లా భవానీ శంకరం గారు వచ్చి గాలి కొడతారు మన ఇద్దరికి. అర్థమైందా? అందుకే ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండటం నేర్చుకో. సరేనా? బాగా చేసేవి. బాగానే చేస్తాలే అమ్మా. నీ నగలు బాగున్నాయే. అమ్మా అసలు చెప్పవలసిన విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఏమిటో విషయం? ఏమీ లేదమ్మా. ఈ రోజు మన ఇంటికి అపర కోటీశ్వరుడు, చేతుకు ఎముక లేని మనిషి పెద్దిశెట్టి గారు అబ్బాయి సుబ్బిశెట్టి గారు వచ్చారే మన ఇంటికి ఈ రోజున. అమ్మా పాపం, అతను ఏం పని అలా తిరుగుతున్నాడు, మనకెందుకే? అయ్యో 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 ఎందుకు వస్తారమ్మా మన ఇంటికి? ఎందుకు వస్తారే? ఆ కళ్ళదోళ్ళ వాళ్ళు, ఆ బిళ్ళకొచ్చిన వాళ్ళు, ఆ తలమెరిసిన వాళ్ళు, అమ్మ 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే, పూర్వం వయసులో ఉన్న ప్రొచ్చిపోయిన అలవాటు చప్పున వృద్ధులైపోయినా కూడా మన గుమ్మం దగ్గర నిలబడి మనకు ఒక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళకి అనవరగదట్టే పాపం. అయ్యో పాపం. అమ్మా మొన్న సంగతి విడియే, మొన్నటి పెళ్లి పేజవాడిలో
నాకు అతను బస్సులో తాంబూలం ఇచ్చినప్పుడు కన్ను కొట్టావా? చిప్పాడు కాలు తొక్కావా? ఏంట మాటలు ఏం చేసావే? రవ్వంత రంగు చేశానుగా. నా తల్లి రవ్వంత రంగు చేసావా? ఈ తారసులాట దాని ఫలితమే కాబోలు. అంతకాని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? 6 నిమిషంలో 6 కాసులు సమర్పించుకున్నాడే. 6 నిమిషంలో 6 కాసులు సమర్పించాడా? ఇంకా కాసేపు అతను పడితే ఏమిచ్చేవాడు కానీ నీ చేయి తగిలిందన్నమాట. నీ చేయి తగిలితే ఎలగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా. అమ్మా వాడి సారిలో వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా గాని మన డాబా మీద నుంచి చెమక్కనగా అబ్బా నేను కాదే గాని నువ్వే అందంగా సిగ్గారించుకొని ఆ డాబా మీద నిల్చొని చెప్పని కనిపించవే. నేనా? ఓ అబ్బా నేను కనిపించి ఇప్పటికి ఇలా తయారయ్యా. ఇంకా నేను కనిపిస్తే వాడేం చేసుకుంటాడు? ఎలా కనిపించాలో మరి నువ్వే చెప్పు. ఇదేమిటే ఈ చీర కట్టుకున్నావు? బాగోలేదా? చిచ్చి బాగా ఇప్పుతలు పారేసే. ఎంత మాట అన్నావే, చిచి. ఇప్పుడు ఇప్పుతావా? అమ్మా ఇప్పుడు ఇప్పితే జనం నిన్ను బ్రతకనిస్తారా తల్లి? కొంపలు అంటుకుపోతాయే. అసలు ఈ ఊరు కుర్రోళ్ళతో పాటు పిల్లలు కూడా మంచోళ్ళు కారమ్మా. అమ్మా అమ్మా విటుల దగ్గరకు పోయేటప్పుడు ఇటువంటి చీరలు కట్టుకోకూడదు. మరి ఎటువంటి చీరలు కట్టుకోవాలి? నా పోషణంలో లేదు ఎర్ర చీర. అబ్బా ఎరుపు రంగు చీర కట్టుకుంటే ఏమవుతుంది? ఎర్ర చీర రాజోలు తీసుకెళ్లి కొని పెట్టాడు మీ నాన్నగారు దొంగ పౌడీ గారు. అబ్బా, ఎర్ర చీరే. ఆయన ఎర్ర చీర తీసుకొని ఎలా వచ్చాడో తెలుసా? ఎలా వచ్చాడు చెప్పనా? ఎర్ర చీరే బొట్టిలో పెట్టన్నాను. అంత సంతోషంగా తీసుకొచ్చాడు మీ నాన్నగారు దొంగ పౌడీ గారు రాజు నుంచి ఆ చీర. ఆ చీర కట్టుకో అమ్మా. అలాగే అమ్మా ఎరుపు చూడగానే ఎటువంటి వారైనా పోతారే. ఎరుపులో అంత మహత్యం ఉంది. నా ఎర్ర చీర కట్టుకో అమ్మా. కట్టుకుంటాగా. నా తల్లి వేలాడి జడెక్కున్నావా? జడగట్లు కూడా వేసుకున్నావా? ఎంత చక్కగా అలంకారం చేసుకుంటావే. అమ్మా అదేంటి చిన్నపల్లి పెట్టావు? అమ్మా అమ్మా మరి నువ్వు నాకు ఎప్పుడు పిచ్చావు? పెద్ద బిళ్ళ నాకెక్కడదే. చాలే ఊరుకో. నీ బిళ్ళ చిన్నదైతేనేమి, నాది లేదు అంత బిళ్ళ. నీకెక్కడదే ఇంత బిళ్ళ? చుట్టూ తెల్లరాళ్ళు మధ్యలో తెర్ర కూడా వేసి తెప్పించాడు మహానుభావుడు మీ నాన్నగారు. ఎవరు? ఆకులు పైడేశ్వరరావు గారే. ఆకులు పైడేశ్వరరావు గారికి ఆ బిళ్ళంటే ఎంత ప్రాణమే. ఎంత ప్రాణం. ఒక్క రోజైనా ఆ బిళ్ళను చూడకుండా ఉండేవాడు ఆ మహానుభావుడు. పాపం. ఆ బిళ్ళ కాస్త జడ మీద వేసుకొని వచ్చిన వాళ్ళ ముందు ఆ బిళ్ళ పడేస్తే వచ్చిన వాళ్ళ కళ్ళు ఆ బిళ్ళ మీద పడి ఉండవు. అమ్మా అది సరే కానీ ఈ చిత్రం ఏమైంది? ఈ పూట నాకు కనిపించలేదు. ఏమోనమ్మా అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బజార్ పంపించొద్దని. ఏమైంది? బజార్కి వెళ్తే నేను బజార్కి వెళ్తున్నానా? అదిగో అప్పుడున్న కుర్రవాళ్ళంతా చూసి ఒకటే హేళన చేస్తున్నారే. అక్కడున్న కుర్రోళ్ళందరూ నిన్ను చూసి హేళన చేశారా? ఏమన్నారే వాళ్ళు? అమ్మా అలా అన్నారా? మరి నువ్వేమన్నావి? నేను కూడా గట్టిగా ఒకటి వేసుకున్నానమ్మా. ఏమన్నావి? నా కళ్ళు చెప్తున్నాయి, నా కళ్ళు చెప్తున్నాయి, నా కళ్ళు చెప్తున్నాయి.
గాని చిత్ర, బజార్కి వెళ్ళావు కదా, బజార్లో నీకు ఎవరెవరు కనిపించారు నన్ను ఏమని అడిగారే? అమ్మా బజార్లో అందరూ నిన్ను శ్రీహరి కుమారి వాణిశ్రీ మొదలుబాబు ఏం చేస్తున్నారు నిన్ను అడిగారే? నేను శ్రీహరి కుమారినా, వాణిశ్రీనా, మొదల బేబీనా? వాణిశ్రీయా నా పోణిశ్రీయా? లాక్కడితే ఎట్టా ఉన్నానే, నా దగ్గరే ఉంది, డబ్బాలో నూనె లేదమ్మా ఇక్కడ. అమ్మా అమ్మా మరే చిల్లర కొట్టే నిన్ను అడిగారే? చిల్లర కొట్టాయని అడిగాడా? అవునమ్మా. బట్టలు కొట్టేసి నిన్ను అడిగారు. ఆయన అడగలేదు, ఇందాక వచ్చాడు కదా లాయర్ గారు మహానుభావుడు. లారీ వాళ్ళకి నిన్నే అడిగారు. వచ్చాక నిన్ను చూడడానికి వచ్చారు. అవునా? ఇంకెవరు కనిపించారే? అమ్మా నేను బజార్ వెళ్తుంటే గుళ్ళో పూజారి గారు, మన గుళ్ళో పూజారి గారు ఆయన కూడా కనిపించారా? అవునమ్మా. మహానుభావుడు ప్రయోగ నరసింహం గారు మహానుభావుడు. అవునమ్మా. ఆ పూజారి గారు చిత్ర ఇట్లా రావే అన్నారు. నేను కాబు వెళ్ళాను. ఇంత పెద్ద చెప్ప నా చేతులు పెట్టి పండిస్తాను మీ అమ్మని. నర్సిపండి గారు నీకు పండిస్తానన్నారా నాకు పండిస్తానన్నారా? నీకు చెప్పించి నాకు పండిస్తానన్నారా? నేను వెళ్తే అసలు పండే ఇచ్చేవాడు మహానుభావుడు. ఆయన వయసులో నన్ను ఏమని పిలిచేవారో తెలుసా? శ్రీహరి డార్లింగ్, శ్రీహరి డార్లింగ్ బాగున్నావా అని పిలిచేవారే. అంతే కదమ్మా. డార్లింగ్ డార్లింగ్ అంటే డిబేట్ కూడా వేసుకున్నారే. అలా అన్నారా? అమ్మా అమ్మా. మరే నేను బజార్ వెళ్తుంటే వీళ్ళంతా నేను అడుగుతున్నారు కదా. అవును. వీళ్ళంతా ఏమవుతారే? అయ్యో మీరంతా మీ నాన్నగారులే. అమ్మో అమ్మా. ఇంతమంది నాన్న, ఆ, నాకు ఇంతమంది నాన్నొద్దు. ఏదో ఒక్క నాన్న వచ్చి ముద్దు ముద్దుగా డాడీ డాడీ అని పిలుచుకున్నాను. ఇంతమందిలో నీవు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావో నేను ఎలా చెప్పనే? ఒక పని చేయమ్మా, ఎవరన్నా పెద్దవారు కనిపిస్తే నాన్నగారు నమస్కారం అండి అను. నాన్నగారు నమస్కారం అండి. ఎవరన్నా షోకుల రాయుడు కనిపిస్తే బావగారు బాగున్నారా? బాగున్నారా? ఎవడైనా ఆరిపోయిన ముండా కొడుకు కనిపిస్తే అన్నయ్య గారు నమస్కారం అండి అను. నమస్కారం. మనం చెప్పక్కర్లేక వాడే వెళ్ళిపోతాడు. అమ్మా 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 ఒక్క నాన్న ప్లీజ్ అమ్మ, ఒక్క నాన్న పెట్టి ముద్దు ముద్దుగా డాడీ అని పిలుచుకుంటాను. తప్పదా? తప్పదా? ఇంకెవరే మహానుభావుడు ఆ పెద్దిరెడ్డి బాబీ గారే అసలైన మీ నాన్నగారు. డాడీ 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 వచ్చే ఆగవే. ఇప్పుడు ఆయన వస్తే నీకు పోయేది ఏముందో నాకు ఇబ్బంది కానీ. ఏమ్మా సర్లే, ఆయన వస్తే నీకు ఇబ్బంది ఏముందో నాకు ఇబ్బంది కానీ. సర్లే అమ్మా 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 మరే మన ఇంటికి పెద్ద పెద్దలు వస్తారు, వాళ్ళని ఎలా పిలవాలి? ఎలా పిలవాలంటే మన ఇంటికి పెద్దవాళ్ళు నా కోసం వస్తారు, పెదరాయుడు వచ్చినట్టు. వాళ్ళు రండి నాన్నగారు, రండి పెదనాన్నగారు అని పిలవాలి అని పిలవాలి. మరి అక్కయ్య కోసం వస్తారు కుర్రోళ్ళు, జీన్స్ ప్యాంట్లు వేసుకొని బైకులు వేసుకొని వస్తారు, కాటవ రాయుడు వచ్చినట్టు పుష్ప 2 లాగా. వాళ్ళని ఎలా పిలుస్తావు? వాళ్ళని ఎలా పిలవాలి? రండి బావగారు, రండి మామయ్య గారు అని పిలవాలి. మరి నీకోసం అదిగో చిన్న పిల్లలు వస్తారు, నిక్కర్లు వేసుకొని షార్ట్లు వేసుకొని. పిలవండి. మనకు అన్న తమ్ముల వరుస లేదే మనకి. మనం అన్నయ్య అని పిలిస్తే కాశీలో గోవును చంపినంత పాపం తగులుద్ది. నువ్వు అన్నయ్య అని పిలిచి వాడు అక్కడే పడిపోయాడు కింద. అలా పిలవకూడదు. రారా నా మగడా, రారా నా ప్రియుడా, లే లే లే. లేచి కూర్చున్నాడు కుర్చీలో. సరేగానమ్మా. మరి ఎవరో ఈ పీళ్ళు మోజులో పడిపోయి అసలు విషయం చెప్పడం మర్చిపోయారు. మన గుమ్మం దగ్గర నల్లగా ఉన్నారమ్మా, ఆయన ఎవరు సుబ్బారావు అంట. సుబ్బారావు గారు వచ్చారా మన ఇంటికి? ఆయన నన్ను నిన్ను పైనుంచి కిందకి చూస్తున్నాడు. చూసాడేమన్నా చేసి వెళ్ళిపోయాడా ముండా కొడుకు? నన్నేం చేయలేదు, లోపలికి వచ్చి నిన్నేదో చెప్ప. ఓయబ్బో వీడు బాబే నన్నేం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వీడేం చేస్తాడు? బోధన పొట్టాను వీడు. అమ్మా వాళ్ళ డాడీ కూడా మన ఇంటికి వచ్చేవారా? పూర్వం వచ్చేవాడే, బోధకాలు రాకముందు. నీకన్నీ చెప్పాలి.
ఏమీ లేదమ్మా, అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివరంత లావయింది. అప్పటి నుంచి ఆయన ఊపుకుంటూ వస్తుంటే బాబు గారు బాధకాలం ప్రాపండి అన్న. ఆయన గారు మానేసి ఆయన కొడుకు గారు ప్రవేశిస్తున్నారు. తెలిసిందప్ప అమ్మ. అమ్మా, మరి ఆ సుబ్బారావు గారు నన్ను మీ అక్క ఏం చేస్తుందని నన్ను అడిగారు. మరి నువ్వేం చెప్పావే? చెప్పేస్తుందమ్మా. అమ్మ చిత్ర, వెళ్ళి అక్కని పిలు. అక్క, అమ్మ పిలుస్తుంది. అమ్మ చిత్ర, ఇక్కడ మిఠాయిలు, అరటి పండ్లు, సిగరెట్ ప్యాకెట్లు, పాలు అన్ని పెట్టించమ్మా. ఓ అబ్బో, గొప్పవారు ఖరీదైన మిఠాయిలు పంపిస్తే కానీ నేను రుచి చూడలేదు. ఎప్పటి వారి ముందమ్మా అరటి పండ్లు తినాలి, పాలు త్రాగాలి, సిగరెట్లు త్రాగాలి. అప్పుడు కానీ పెళ్లి కొడుకులాగా టక్కుని నిలబడట్లా. అమ్మా అమ్మా, పట్టదలిచిన చేప పైకి తేలింది. నేను వెళ్ళి ఆ ముండా కొడుకుని నెట్టుకొస్తానమ్మా. అమ్మా, నువ్వు వెంటనే చెప్పమ్మా. కానీ ఈ పాడు వృత్తి మాత్రం నేను చేయలే. అమ్మా, మనది పాడు వృత్తి కాదమ్మా, పాడికొండ లాంటి వృత్తి అమ్మా, పాడికొండ లాంటి వృత్తి. నా మాట వినవే, బాగుపడిపోతావు. నా మాట వినమ్మా. నువ్వు వెంటనే చెప్పవే. ఈ వృత్తి మాత్రం నేను చేయనమ్మా. నా మాట వినవా? వినను. నువ్వు మారవా? మారను. అయితే ఒక పని చేయమ్మా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లేనం చేయమ్మా. శరీరం నాకప్పు చెప్పమ్మా. అసలు ఆయన చూసుకుంటాడు, మిగతాది ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. కన్న తల్లి మీద కన్న బిడ్డకు చెప్పవలసిన మాటలేనా ఇవి? నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీవు అసలు నన్ను కన్నావా కొన్నావా? నేను నవమాసములు మోసి కనీ పెంచిన కన్న తల్లి నేనమ్మా, కన్న తల్లిని. వేదికని ఉపన్యాసాలు చెప్పి ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాళి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తానే. భగవంతుడు మన దేవదాసీలుగా పుట్టించాడమ్మా. నా మాట వినవే, బ్రతికిపోతావు. నీకు తగ్గ పెడతాడే. ఏ వృత్తి మాత్రం నేను చేయనమ్మా, చేయను. నా మాట వినవా? నువ్వు మారవా? తల్లి మాట తెల్లకన్నప్పుడు ఆ తల్లి పుట్టాను సత్యమే. చూసావా చిత్ర, అక్కయ్య నా మాట వింటాను. నీకేమైంది? అమ్మా, మరే నువ్వు చచ్చిపోతే నా పెళ్లి ఎవరు చేస్తారే? అది నేను చచ్చిపోయినందుకు దీనికి బాధ లేదండి. పెళ్లి కోసం వచ్చింది బాధ అంతా. నువ్వు బాధపడాల్సిన పనేమి లేదే. ఏమ్మా? మహానుభావుడు ఆ దొంగ పవిడి గారి దగ్గరుండి చేస్తాడు నీ పెళ్లి. సరే? ఓ పక్క అక్కు చెయ్యను ఏడుస్తుంటే ఎందుకు అక్కను ఇబ్బంది పెడతావు? ఆ పని ఇది నాకు చెప్పి నేను నిమిషంలో చేసేస్తాను. దీన్ని ఏదో ఐ క్లాస్ టికెట్ చేద్దాం అనుకుంటుంటే సాంతో న్యాయ టికెట్ అయిపోతుందా మొండ. నువ్వు చేయడానికి ఏమన్నా కుంకుమ పువ్వు సీరియల్లా? నువ్వు చేయాల్సినప్పుడు నీకే చెప్తా. నీకెన్నిసార్లు చెప్పానే ఇలాంటి పాడు కబురు తీసుకొని రావద్దు. మరి ఏం చేయనక్క? చెప్తేనేమో నువ్వు బాధపడతావు, చెప్పకుండా అమ్మ కొడుతుంది. ఇంత ముద్దేలు పెట్టదు నాకు. చిత్ర, చిన్నపిల్లని నీకేమి తెలియదు. నువ్వు లోపలికి వెళ్ళి. అలాగేనక్క, నువ్వు జాగ్రత్త. ఏం కాల్సిన అడుగు. ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి. కనికరించమా కృష్ణయ్య. ఏ తీరు రాలి మరో ఆలకించమా కృష్ణయ్య. కృష్ణ ఎత్తినందులకు హేయమైన గతి అనుభవింపవలే.
వేశా